హైదరాబాద్ హబ్సిగూడలో ఘోర ప్రమాదం. ఆటో యాక్సిడెంట్ లో విద్యార్థిని సాత్విక మృతి చెందింది. ఆటో డ్రైవర్ ఎల్లయ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న ఆటోను లారీ ఢీకొట్టింది. అయితే ఆటో ముందు ఒక బస్ కూడా ఉండడంతో ఆ బస్సు కిందికి ఒక్కసారిగా ఈ ఆటో దూసుకు వెళ్లిపోయింది. దీంతో నుజ్జునుజ్జైపోయింది ఆటోలో ప్రయాణిస్తూ స్కూల్కి వెళ్తున్న సాత్విక అనే 10వ తరగతి విద్యార్థిని అక్కడికక్కడే చనిపోయింది. డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. అయితే ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉందని ఆరోపిస్తున్నారు ఆటో డ్రైవర్లు. చలాన్లపై ఉన్న శ్రద్ధ ట్రాఫిక్ పై చూపించడం లేదు అంటున్నారు ఆటో డ్రైవర్స్. భారీ లారీని ఉదయం సమయంలో అందరూ స్కూల్కు ఆఫీసులకు వెళ్లే సమయంలో ఎలా అనుమతిస్తున్నారు అంటూ డ్రైవర్స్ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. మరో 10 నిమిషాల్లో స్కూల్కు చేరుకోవాల్సిన 10వ తరగతి విద్యార్థిని సాత్విక ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. సికింద్రాబాద్ హబ్సిగూడ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న ఆటోను వెనుక నుంచి వచ్చిన భారీ లారీ ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న 10వ తరగతి విద్యార్థిని సాత్విక తీవ్రంగా గాయపడింది. వెంటనే సమీపంలోని హాస్పిటల్కు తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆటో డ్రైవర్ ఎల్లయ్య పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆటో డ్రైవర్ల యూనియన్ ఆరోపిస్తోంది. ప్రమాద సమయంలో ఆటోలో ఈ అమ్మాయి ఒక్కరే ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణం పోలీసుల నిర్లక్ష్యమని ఆటో డ్రైవర్స్ ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఆటో డ్రైవర్ల యూనియన్తో TV9 కరెస్పాండెంట్ శ్రీధర్ మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారో విందాం. స్కూల్ పిల్లల్ని ఆటోలో స్కూల్కి తీసుకెళ్లే సమయంలో హబ్సిగూడ ప్రాంతంలో ఈరోజు ఉదయం ఆటోని వెనక నుంచి ఒక సిమెంట్ లారీ ఢీకొట్టింది. ఆ సమయంలో అసలు ఏం జరిగింది అనేది ఆటో డ్రైవర్ కొంతమందిని వారిని అడిగి తెలుసుకుంది. సార్, రోజు పిల్లల్ని ఆటోలో స్కూల్కి తీసుకెళ్తుంటారా? ప్రమాదాన్ని మేము ఎట్లా గుర్తిస్తున్నామంటే, పోలీస్ యంత్రాంగం, ట్రాఫిక్ డిపార్ట్మెంటు పొద్దున్న లేస్తే చాలాల మీద ఉన్న దృష్టి ప్రజల మీద, ప్రజల రవాణా సౌకర్యం, వాళ్ళకు అనుకూలమైన ప్రాంతంలో అనుకూలంగా వెళ్ళేటట్టుగా. మరి అక్కడ 7:30 అంటే స్కూల్ టైం, ఆ టైం 7 నుంచి స్టార్ట్ అవుతాయి హైదరాబాద్లో. 7:30 అంటే అక్కడ స్కూల్ పిల్లల టైం. అంత పెద్ద హెవీ వెహికల్ ట్రక్కు అసలు హైదరాబాద్ నగరంలో ఎట్లా ఎంటర్ అయింది అనేది ప్రధాన క్వశ్చన్గా మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు అమ్మాయి, చిన్న అమ్మాయి, 10th క్లాస్ అమ్మాయి అంటే మాకే బాధ అనిపించింది. ఇప్పుడు గాంధీకి తీసుకెళ్లారు, అమ్మాయి చనిపోయింది. డ్రైవర్ కూడా సీరియస్గానే ఉండు. మేము యూనియన్లుగా, డ్రైవర్లుగా కోరుతుంది ఏంటంటే, సిగ్నల్ వ్యవస్థ సరిగా లేదు. అక్కడ మా సీసీ ఫుటేజ్లో అంత పెద్ద లారీ ఇంత పొద్దున ఎట్లొచ్చింది. మరి ఇలా వాళ్ళ తల్లిదండ్రులు కోత కానీ, ఇక్కడ ఆటో డ్రైవర్ కుటుంబాన్ని కోత కానీ చాలా ఇబ్బందికరైంది. ఎమ్మటే ప్రభుత్వం స్పందించి స్కూలు ఏదైతే అమ్మాయి చనిపోయిందో వాళ్ళ కుటుంబానికి మరి తీరలేని లోటు కనుక కుటుంబాన్ని ఆదుకోవాలి. మరి ఆటో డ్రైవరు నిత్యం పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు కనుక మరి ఆటో డ్రైవర్ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము ఆటో యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. రోజు స్కూల్ పిల్లల్ని ఎంతమందిని ఆటోలో తీసుకెళ్తుంటారు? ఆటోలో 6 మంది పిల్లలకు అనుమతి ఉన్నది. ఈరోజు జరిగినటువంటి ఘటనలలో ఉన్నటువంటి ఆటోలో ఒకే ఒక అమ్మాయి, 10th క్లాస్ చదివే అమ్మాయి. అక్కడ సిగ్నల్ ఆగింది. ఆ సిగ్నల్ దగ్గర బస్సు ఉన్నది. ఆ బస్సు వెనకాల ఆటో నిలబడ్డది. ఆటో వెనకాల వస్తున్నటువంటి కంటైనర్ TS-15 అది మెదక్ జిల్లాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కలిగినటువంటి ఒక కంటైనర్. ప్రధానంగా RTA అధికారులు నగరంలో ఎటువంటి వాహనాలు నడుస్తున్నాయి, అటు కెపాసిటీ ఏంది, ఏ టైంకి రావాలి, ఏ టైంకి పోవాలి అనేటువంటిది కూడా పరిశీలి చేయాల్సిన అవసరం ఉన్నది. ట్రాఫిక్ పోలీసుల బాధ్యత కూడా ఉన్నది. కాబట్టి దీని వెనకాల ప్రభుత్వం నిర్లక్ష్యం ఉన్నది. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సినట్టు కనుక ఆ పాప ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అట్లాగే డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందనేది మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇటు ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం, ఇటు లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఉంది. ఖచ్చితంగా లారీ డ్రైవర్ మీద తగిన చర్యలు తీసుకోవాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.